హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం నుంచి తిరుగు మాకు అనుకోకుండానే ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ద్రాక్షాపురం దర్శనం తర్వాత తిరుగు ప్రయాణమే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆకలిగా ఉన్న మేము ఒక హోటల్లో ఆగి టిఫిన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న హోటల్ అన్న కోనసీమ జిల్లా గురించి వివరిస్తూ, అందులో ఉన్న ఆత్రేయపురం మండలం గురించి వివరిస్తూ, ఇక్కడే దగ్గరలో రాలి అనే ప్రదేశం ఉంది, చాలా అద్భుతంగా ఉంది, అక్కడ స్వామి జగన్మోహిని కేశవ స్వామి రూపంలో ఉన్నాడని, ముందు పురుష రూపంతో వెనక భాగాన స్త్రీ రూపంతో ఏకశిలతో శివ విష్ణువులు సాక్షాత్కరించే అద్భుత నిలయం రాలి జగన్మోహిని కేశవ ఆలయాన్ని వివరించాడు. ఇక్కడ కాదు దగ్గరలో సృష్టికి ఆదిలోనే స్వయంభు క్షేత్రంగా ఖ్యాతికెక్కిన ఈ పుణ్యక్షేత్రం ముందు భాగం కేశవ రూపం, వెనక భాగం జగన్మోహిని శ్రీ రూపంలో స్వయంభుగా అవతరించాడని చెప్పుకొచ్చాడు. ఇంకా మేము ఏమాత్రం లేట్ చేయకుండా ఆలయానికి ప్రయాణమయ్యాం. గోదావరి నది ఉపనదులైన వశిష్ఠ మరియు గౌతమ్ నదుల మధ్య ర్యాలీ అనే చిన్న గ్రామం ఉంది. తెలుగులో ర్యాలీ అంటే పడిపోవడం అని అర్థం. భాగవత పురాణం ప్రకారం దేవతలు మరియు రాక్షసులు పవిత్రమైన అమృతాన్ని పంచుకోవడం గురించి గొడవపడ్డారు. దీన్ని చూసిన శ్రీ మహావిష్ణువు మోహిని ఒక అందమైన స్త్రీ వేషంలో దేవతలను రక్షించడానికి వచ్చి దేవతలకు మరియు రాక్షసులకు సమానంగా పవిత్రమైన అమృతాన్ని పంచుతానని వాగ్దానం చేస్తూ రెండు శత్రువర్గాలను ఒప్పించాడు. అసురుల చేతికి అమృతం వెళ్తే ప్రపంచాన్ని అల్లకల్లం చేస్తారని ఆలోచించిన శ్రీ మహావిష్ణువు విశ్వశాంతి కోసం దేవతల మధ్య మాత్రమే అమృత పంపిణీ చేయబడిందని, మరి ఆ తర్వాత మోహిని అదృష్టమయ్యాడని చెప్తున్నారు. శివుడు కూడా మోహిని యొక్క మనోహరమైన అందాన్ని చూశాడు. తన భార్య పార్వతీదేవి సమక్షంలో కొంతకాలం ఆమెను పొందడానికి ఆమెను వెంబడించాడు. శివుడు ఆమెను వెంబడిస్తున్నప్పుడు మోహిని జడ నుంచి ఒక పువ్వు జారిపోవడం జరిగింది. శివుడు ఆ పువ్వు వాసన చూసి ఆశ్చర్యకరంగా మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని కనుగొన్నాడు. తర్వాత శివుడి ప్రవర్తనకి తానే సిగ్గుపడాడని పురాణాలు చెప్తున్నాయి. మోహిని జడ నుంచి రాలిపడ్డ పువ్వు ఇక్కడే పడిందంట. అందుకే ఈ ప్రదేశానికి ర్యాలీ అని పేరు పెట్టారు. ఇక్కడ స్వామి స్వయంగా వెళ్లడంతో పాటు ఇక్కడున్న ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 5 అడుగుల పొడవు మరియు 3 అడుగుల వెడల్పు గల ప్రధాన దేవతా విగ్రహం. కేశవ స్వామిని చిత్రీకరించడంలో ఒక నల్ల శాలిగ్రామ రాయితో అందంగా మరియు మనోహరంగా చెక్కబడింది. ఈ రాయి ముందు మరియు వెనక భాగం వైపున జగన్మోహిని అనే అందమైన మరియు ఆకర్షణీయమైన స్త్రీని చిత్రీకరించారు. భక్తుల మనసులో గౌరవం మరియు ఆరాధనను రెక్కెత్తించడానికి ఈ విగ్రహాన్ని నైపుణ్యంతో ఇక్కడ కేశవ స్వామి రూపంలో చూపించబడిన మహావిష్ణువుకు 4 చేతులున్నాయి. అతని 2 చేతుల్లో శంఖ మరియు చక్రం ఉండగా మిగిలిన 2 చేతుల్లో గద మరియు మంతర పర్వతం పట్టుకొని ఉన్నాడు. ఈ ఆలయానికి ఎదురుగానే శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి రూపంలో శివుని ఆలయం కూడా ఉంది. బ్రహ్మదేవుడు తన కమండలోని నీటితో ఒక లింగాన్ని సృష్టించి అభిషేకం చేశాడు. అప్పటి నుంచి శివుణ్ణి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా పూజిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు తన శంఖంతో పాటు శ్రీదేవి, భూదేవి, నారదుడు మరియు అతని తుంబర, రంభ, ఈశ్వరి, కిన్నర, కింపురుష, గోవర్ధన, కృష్ణ, ఆదిశేష, గరుడ మరియు గంగాదేవి రూపాలను చెక్కారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు విగ్రహ పాదాల నుంచి భూగర్భం నుంచి నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. స్వామివారి పాదాలు ఎప్పుడు తడిగానే ఉంటాయి. ఈ నీరు భగవంతుని పాదాల వద్ద ఉన్న పుష్పాలను తడిపేస్తుంది. ఈ తడిసిన పువ్వులో ఉన్న నీటినే భక్తులపై చల్లుతారు. ఇంకా ప్రసాదంలో కూడా కలుపుతారు. కేవలం 20 రూపాయల టికెట్తోనే మన దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి భక్తుడిని గర్భగుడిలోకి పిలిచి అక్కడ స్వామి విగ్రహం యొక్క విశిష్ట లక్షణాలను, ఇంకా మోహిని యొక్క విశిష్ట లక్షణాలను తెలియజేస్తారు. కావాలంటే మీరు కూడా ఒకసారి ప్రధాన అర్చకుల నోటి నుండి వినండి. పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కలికి అవతారాలు, నారదులు, కిన్నర, కింపురుషులు పుష్పమాల వేస్తున్నారు. రంభ, ఊర్వశి నాట్యం చేస్తున్నట్లుగా ఇది పురుష రూపం. స్త్రీ ఆకారం, మోహిని ఆకారం, శిఖ చుట్టుకున్నట్టుగా శిఖ, చామంతి పుష్పం గురుల నైపుణ్యత, దండ కడియాలు, కచ్చా పోసి చీర కట్టుకున్నారు. పుట్టుమచ్చ తల పొడవుగా ఉంది. పద్మిని జాతి స్త్రీ లక్షణం, కాలకందలు, గజ్జలు, ఇది స్త్రీ ఆకారం. చూశారు కదా, ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మీరు కూడా మోహిని రూపం ఇంకా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోండి. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపను పొందండి. ఈ ఆలయానికి ఎదురుగానే మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క జడ నుంచి రాలిపడ్డ పువ్వు, ఆ పువ్వును వాసన చూసిన శివుని యొక్క ఆలయం కూడా ఎదురుగానే ఉంది. నేనైతే ఆ ఆలయాన్ని దర్శించుకోలేకపోయానండి. మీలో ఎవరైనా దర్శించుకుంటే ఆ ఆలయం ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి.